అధ్యాయం రండి ఒకసారి. ఎక్కడ ప్రారంభమైందో దీని విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ఆదికాండం 37వ అధ్యాయంకి రండి ఒకసారి. ఆదికాండం 37వ అధ్యాయంలో, ఆదికాండం 37వ అధ్యాయం, క్షమించండి 37వ అధ్యాయంలే, త్వరగా 37వ అధ్యాయం 34వ వచనం. యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుముకు గోనె పట్టాలు కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా. ఏంటట? ఈ గోనె పట్ట సంస్కృతి అనేది బైబిల్లో మొట్టమొదట ఆదికాండంలోనే ప్రారంభమైంది. ఇజ్రాయేలీల పితృడు 12 గోత్రకర్తలకి తండ్రి అయినటువంటి యాకోబే ఇది ప్రారంభించాడు. ఏమే? ఎందుకు ప్రారంభించాడు? తన కుమారుడైనటువంటి యోసేపుని, తన పెద్ద కుమారుడైనటువంటి వాడు రూబేను, షిమ్యోను, వాళ్ళు వీళ్ళు కలిసి ఆయన చచ్చిపోయాడు, గుంటలో పడ్డాడు, ఏదో ఒక మేకన రక్తం తుంచేసి ఆ విచిత్రమైన అంగిని తీసుకొచ్చి ఈయన దగ్గర పెట్టినప్పుడు ఈయన నిజంగానే ఆ యోసేపు చనిపోయాడని బాధతో, దుఃఖంతో, వేదనతో, తగ్గింపుతో, ఒప్పుకోవడంతో దేవుని సన్నిధిలో మొట్టమొదటగా తన బట్టలు చించుకుని గోనె పట్ట కట్టుకుని తల మీద బూడిద పోసుకుని ప్రార్థన చేసినట్లుగా యాకోబు కనపడుతున్నాడు. అంతేనా? ఆయన చేశాడు ప్రార్థన. అంటే ఏంటి? ఇవాళ నువ్వు కట్టుకోవాల్సింది గోనె పట్ట కాదు, నువ్వు నెత్తి మీద పోసుకోవాల్సింది గోనె పట్ట కాదు. అంటే నీ వినయము, తగ్గింపు, ఒప్పుకోలు, ప్రత్యాత్తాపంతో కూడిన ఉపవాస ప్రార్థన చేయాలంటే నువ్వు ఈ బస్తాలు ఉంటాయి చూడు, గోనె పట్ట కట్టుకోవాల్సిన అవసరమా? కట్టుకుందామా మరి? లేకపోతే అప్పుడు ఆ పాత నిబంధనలో కట్టుకున్నారు కదా, అది కట్టుకుంటేనే దేవుడు వెళ్ళి నిజంగా గోనె పట్ట కట్టుకున్నాడు కాబట్టి, వీడు నిజంగా నెత్తిన బూడిద పోసుకున్నాడు కాబట్టి వీడికి ఒప్పుకోలు ఉంది, వినయం ఉంది, తగ్గింపు ఉంది, పశ్చాత్తాపం ఉంది, ప్రార్థన ఉంది కాబట్టి వీడిని ప్రార్థన నేను వింటాను అని అన్నాడు అప్పుడు ఆయన. ఇప్పుడు నీ ప్రార్థన కూడా నువ్వు కూడా గోనె పట్ట కట్టుకోవాలా, నెత్తిన బూడిద పోసుకోవాలా, బట్టలు చించుకోవాలా? చించుకుంటేనే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? లేదు. మరి ఏం చేయాలి? మనం ఎలాంటి ప్రార్థన చేయాలి? మన పితరులైనటువంటి వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేశారు? ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా. దావీదు చేశాడు ఈ ప్రార్థన. అబ్నేర్ అని మీకు తెలుసా ఒక అతను? ఎప్పుడు విన్నారు అబ్నేర్ గురించి? ఎప్పుడు విన్నారు? ఎందుకు విన్నారు? అబ్నేర్ అవసరం ఎవరు? థ్యాంక్ యూ బ్రదర్. యాక్చువల్లీ ఇంకా నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. అబ్నేరు అంటే సౌలు తెలుసా మీకు? సౌలు యొక్క సర్వ సైన్యాధిపతి అబ్నేరు. ఏంటట? సౌలు యొక్క సర్వ సైన్యాధిపతి. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు కదా, అతని యొక్క సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి పేరు అబ్నేరు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు కదా, దావీదు యొక్క సర్వ సైన్యాధ్యక్షుడి పేరు యోవాబు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు తర్వాత దావీదు కుమారుడు పరిపాలించాడు సొలొమోను 40 సంవత్సరాలు. అతని సర్వ సైన్యాధ్యక్షుడి పేరేంటి? బెనయా. ఈ 3 రాసుకోండి. అబ్నేరు, యోవాబు, బెనయా. ఈ ముగ్గురు కూడా 120 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముగ్గురు 340 పరిపాలించినటువంటి సర్వ సైన్యాధ్యక్షులు అనమాట. అబ్నేరు అనేది నేరు కుమారుడైనటువంటి అబ్నేరు. ఈ నేరును కీషును అన్నదమ్ములు. కీషు కుమారుడే సౌలు. సరే, అది వేరే విషయం. అయితే అబ్నేరు ఒకసారి సౌలు చనిపోయిన తర్వాత మీరు ఒకసారి రండి, మొదటి సమూయేలు గ్రంథం. మీకు కొన్ని లేఖనాలు మనకు సమయం అన్నయ్య చెప్తారు కదా, కొన్ని లేఖనాలు. మొదటి ఎక్కడంటే మీరు ఒకసారి చూద్దాం, చూడండి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. దావీదు బట్టలు చించుకుని గోనె పట్ట కట్టుకుని అబ్నేరు శవం ముందు ఏంటట? నడుచుచు పలాపం చేయడని
యోవాబునకు అంటే యవాబే చంపింది దుర్మార్గుడు. అబ్నేరు చంపింది ఎవరో తెలుసా? యవాబే. అమాసాను చంపింది ఎవరో తెలుసా? యవాబే. అమాసాని అబిగయల్ కొడుకు కూడా ఉంటాడు, వాడిని చంపింది కూడా యవాబే. అందుకే యవాబు భయంకరమైనటువంటి సైన్యాధ్యక్షుడు. యవాబు ఎవరికి అర్థం కాడు. సరే, ఓకే. అయితే అబ్నేరు చనిపోయినప్పుడు అబ్నేరు సౌలు చనిపోయిన తర్వాత సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతు అనేటువంటి ఒక వ్యక్తి వాడి కుమారుడు 2 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఎప్పుడైతే ఇష్బోషెతుకిను అబ్నేరుకిను డిఫరెన్సెస్, అభిప్రాయ భేదాలు వస్తాయో వెంటనే అబ్నేరు ఏం చేస్తాడంటే దావీదుకు కబురు పంపిస్తాడు, నేను నీ పక్షాన వాడిని ఆ ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా తీసుకొస్తాను, నువ్వు ఏక సామ్రాజ్యం వెళ్తావని. ఎప్పుడైతే తను ఇక్కడికి వస్తాడో ఈ విషయం తెలిసిన యవాబు అబ్నేరు వాడు నాకు శత్రువు కాబట్టి అబ్నేరు అనేవాడు అసహ్యాన్ని చంపేశాడు. అబ్నేరు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను, నేను హిస్టరీకి వెళ్ళిపోతున్నాను నేను. అబ్నేరు అసలు యవాబు అబ్నేరు ఎందుకు చంపాడంటే అబ్నేరు అసహ్యాన్ని చంపాడు. యవాబు, అభిషై, అసహేలు అనేవాళ్ళు అన్నదమ్ములు. ఏంటి మళ్ళా చెప్తున్నాను, యవాబు, అభిషై, అసహేలు ఒక్క తల్లి కుమారుడు, సెరుయా కుమారుడు, దావీదు అక్క కుమారుడు వీళ్ళు. ఎవరు? దావీదుకి అబిగయలు, సెరుయా అనే 2 అక్క చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు. అంటే సొంత మేనల్లుడే. ఎవరు? ఈ యవాబు, అభిషై, అసహేలు దావీదు యొక్క అక్క కొడుకులు, సొంత అక్క కొడుకులు కాబట్టి ఈయన సర్వ సైన్యాధ్యక్షుడిగా మేనల్లుండే పెట్టుకున్నాడు. ఎవరు? దావీదు. సో ఈడు అబ్నేరు అనేవాడు తన తమ్ముడైనటువంటి అసహేలుని చంపేశాడు. కాబట్టి ఈ రిఫరెన్స్ అని చెప్తే నాకు మనం దీంట్లోంచి వెళ్ళిపోతాం అని జనరల్ గా స్టోరీగా పరంగా చెప్తున్నాను. అంటే నేను అంత సో చంపాడు కాబట్టి వీడేం చేశాడు? అబ్నేరుని చంపాడు. అబ్నేరు చనిపోయినప్పుడు దావీదు ఏం చేశాడు? బట్టలు చించుకున్నాడు. మనకు కావాల్సింది బట్టలు చించుకోవటం, నెత్తిని బూడిద పోసుకోవడం, ఏడ్చి దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు, ప్రభు వాళ్ళని కూడా చేయమన్నాడు. అంటే ఇది ఏంటి అంటే బట్టలు చించుకోవటం పశ్చాత్తాపానికి నిదర్శనంగా ఉంది. బట్టలు చించుకోవటం లేదా నెత్తి మీద బూడిద పోసుకోవటం ఒప్పుకోలుకు సాదృశ్యంగా ఉంది, వినయానికి సాదృశ్యంగా ఉంది, తగ్గింపుకు సాదృశ్యంగా ఉంది. అది మనం గమనించాల్సిన విషయం. అయితే కొత్త నిబంధనలు ఎవరైనా చేశారా? కొత్త నిబంధనలో కూడా 2 సార్లు ఈ బట్టలు చించుకోవటం గురించి లేదా నెత్తి మీద బూడిద పోసుకోవటం గురించి కొత్త నిబంధనలో 2 సార్లు ఉంటుంది. ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు సువార్త చేస్తున్నాడు, లూకా సువార్తలో ఉంటుంది. ఒకసారి సువార్త చేస్తున్నప్పుడు తన స్థానిక ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజల మధ్య సువార్త చేస్తున్నప్పుడు వాళ్ళు నమ్మటల్లా, విశ్వసించటల్లా. అప్పుడు అంటున్నాడు, ఎక్కడ? లూకా సువార్త చూడండి 10వ అధ్యాయము 13వ. అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజియా, మీ మధ్య నేను చేసిన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, లేకపోతే దేవుని రాజ్య సువార్తని కనుక తూరు సీదోనులో అయితే కనుక నేను చేసి ఉన్నట్లయితే, చేసిన ఎడల వాళ్ళు ఎప్పుడో తన బట్టలు చించుకుని గోడె పట్ట కట్టుకుని మారు మనసు పొందేవారు. అంటే అర్థం ఏంటి? బట్టలు చించుకోవటం, గోడె పట్ట కట్టుకోవటం, తల మీద బూడిద పోసుకోవటం పశ్చాత్తాపము, మారు మనసు, దేవుని అంగీకరించటం అని సాదృశ్యం. అర్థమవుతుందా సిస్టర్? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు తూరు సీదోను అని పెడతా. తూరు సీదోను అంటే ఎవరు? ఇక్కడ మళ్ళీ మీకు ఇంట్రడక్షన్ ఇస్తా. ఎజ్బేల్ ఎవరు తెలుసా మీకు? ఎజ్బేల్ ఎవరు? రాణియా? కరెక్టే, చదవాలి మీరు, బైబిల్ బాగా చదవాలి. ఆహాబు భార్య ఎజ్బేలు తూరు సీదోను ప్రాంతాలకు చెందిన కుమార్తె ఎజ్బేలు. అంటే విగ్రహారాధన, వ్యభిచార, దొంగతనం, అవినీతి, అశ్రద్ధ, పక్షపాతం, కక్ష, కార్పణ్యంతో కూడినటువంటి తూరు సీదోను ప్రాంతమే మారు మనసు, పశ్చాత్తాపం, పరిశుద్ధ గాని నేను చెప్తే, మీరు నా ప్రజలు, మీ మధ్య నేను చేస్తుంటే నన్ను మీరు నమ్మటం లేదు, నా ఆశ్చర్యకార్యాలను వినటం లేదు, నా దేవుని రాజ్య సువార్తని నమ్మటం లేదు, నా పిచ్చోళ్ళారా అని అక్కడ యేసుక్రీస్తు వారు అన్నాడు. అక్కడ వాళ్ళు, అయ్యో యెరూషలేము ప్రజలారా, మీరు నన్ను నమ్మటం లేదు, మరి నన్ను విశ్వసించటం లేదు.
తూరు సిదోను ప్రాంతంలో వాళ్ళు నమ్ముతారు. అంటే తూరు సిదోనులు అంటే ఏంటంట? విగ్రహారాధన, వ్యభిచారం, దొంగతనం, అవినీతి, అక్షత, చెట్టుకు, పుట్టక, దాసన, అగ్నిగుండాల, నక్షత్రాలు చూడటం వాళ్ళ విధి. అది ఎవరు విధి? తూరు సిదోనియలు ప్రాంతముకు చెందినటువంటి ఎస్బయేలు కుమార్తె ఆహాబు చేసుకున్నటువంటి ఎజ్బేలు కుమార్తె అతల్యా. సరే, ఇప్పుడు దావీదు గారు చేశాడు ఈ పని. ఇంకో ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది ఈ మాట, 11వ అధ్యాయం. ఇప్పుడు ప్రశ్న అక్కర్లేదు కానీ ఇంకా రండి. ఇంకా ఎవరెవరు ఈ యొక్క కార్యం చేశారో, ఎవరు దీన్ని ఇంకా మనం చూద్దాం. చూడండి, మీరు హిజ్కియా రాజు తెలుసు కదా, రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం. ఒకసారి హిజ్కియా దగ్గరికి వద్దాం రండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. అమ్మా, హిజ్కియా విని చాలు 13 చదువు. అక్కడ ఆపేసి 13 చదువు. ఏది? నేను అదే అధ్యాయం నేను చదవమంది. ఓకే, 3వ వచనం. అంటే ఏంటి? హిజ్కియా రాజు సన్హెరీబు, ఇప్పుడే దైవజనుడు చెప్పాడు, సన్హెరీబు అనేటువంటి అస్సూరు రాజు వచ్చి బెదిరిస్తున్నాడు, అదిరిస్తున్నాడు. యెరూషలేము పట్టణం చుట్టూ ముట్టడి వేశాడు. వాడు కేవలం 3000 మంది సైనికులే ఉన్నారు. చుట్టూ ఈ యొక్క అష్షూరు రాజు యొక్క సైన్యము ముట్టడించి వేసింది. వాళ్ళకి ఆకాశం వాళ్ళకి ఆహారం లేదు, నీరు లేదు, ఏమీ లేదు. ఆయన ఎటువంటి మాటలు పలికాడంటే మనకి 18వ అధ్యాయంలో చూస్తే నిన్ను రక్షించడానికి, ఇంకోసారి వెనక్కి రండి, ఎక్కడంటే 18వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఒకసారి రండి. ఒకసారి 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఎక్కడంటే మహారాజైన అష్షూరు 19. అప్పుడు రబ్షాకే, అంటే ఈ రబ్షాకే ఎవడు? అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు దగ్గర ఉన్నటువంటి ఒక అంబాసిడర్, అంటే దూత అనుకో. ఆ రబ్షాకే ద్వారా, లేకపోతే ఆ రబ్షాకే ద్వారా మాట్లాడుతున్న మాటలు. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నీవు అలా చేయవలెను, నీవు నమ్ముకుని ఆశ్రయపాదము ఏ పాటిది అంటే, ఇజ్రాయేల్ దేవుడు అయినటువంటి యెహోవాని మీరు నమ్ముకుని మా మీదకి మీరు మాకు లొంగిపోవటం లేదే, దేవుడు రక్షిస్తాడని మీరు ప్రార్థనలు చేస్తున్నారే, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని మీరు నమ్మకం పెట్టుకున్నారే, మీరు మందిరంలోకి పోయి ఏడుస్తున్నారే, తలకు ధూళిపట్టా కట్టుకున్నారే, తలకు బూడిద పోసుకున్నారే. అష్టోతి రాజులేమయ్యారు? హెష్బోను రాజులు ఏమయ్యారు? ఆ యొక్క సిదోను, అదేంటి అమాతు దేవతలు ఏమయ్యారు? వీళ్ళందరూ నాశనం అయిపోయారు మా అష్షూరు రాజుల కింద. మీ దేవుడంతా, మీరంతా దయచేసి మీరు కూడా లొంగిపోండి, మీకు కూడా అని ఆ రక్షకే ఎంత చులకనగా మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు మనకి ప్రవీణ్ అన్న కూడా ఈ విషయంలో ఎంతో మంది ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమని చూడండి, ఎక్కడ హిజ్కియాకి ఇక్కడ 18 కదా, ఈ గాలి యుద్ధ విషయంలో ఐగుప్తు నమ్ముకున్న వారందరి గట్టివాడే, నమ్ముకునిచున్నామంటున్నారేమో, ఐగుప్తు రాజును నమ్ముకుంటున్నారేమో, వాళ్ళని నమ్ముకుంటున్నారా, వీళ్ళని నమ్ముకుంటున్నారేమోనని ఆయన రకరకాలుగా 2 ఉత్తరాలు రాసి హిజ్కియా దగ్గరికి పంపిస్తే, హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? బట్టలు చించుకున్నాడు, తల మీద బూడిద పూసుకున్నాడు, మందిరంలోకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ఉపాసం ఉన్నాడు. అంటే బట్టలు చించుకోవటం, తల మీద బూడిద పోసుకోవటం ఏంటంటే దేని చూపిస్తుంది? పశ్చాత్తాపం. ప్రభువా, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, నీవే నాకు శరణం ప్రభువా. ఒప్పుకోలు, వినయం, పశ్చాత్తాపం, మారు మనసు, ఇక నేను కాదు ప్రభువా, నీవే అని తనకు తాను తగ్గించుకోవటమే ఈ బట్టలు చించుకోవటమును, గోనె పట్ట కట్టుకోవటమును, నెత్తి మీద బూడిద పోసుకోవటము. అలా చేసి అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుని ఒక దూత వచ్చి 185,000 మంది అష్షూరు రాజు సైనికులు ముక్కదినమే మొత్తితే చచ్చారు. తెలుసా విషయం మీకు? ఈ విషయాన్ని చదవాలి అంటే రాజుల 19వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము, యెషయా గ్రంథం 37వ అధ్యాయము, సేమ్ టు సేమ్ ఒకటే. టాస్క్ సిస్టర్ ఈ మాట. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము, యెషయా గ్రంథం 37వ అధ్యాయము, ఈ 2 సేమ్, పిన్ టు పిన్ సేమ్.
మీరు ఇప్పుడు గమనించారు ఆ విషయం. తర్వాత చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఈ రెండు ఉంటాయి. అయితే మీరు ఒక్కటే అసలు పిన్ టు పిన్ మనకి చరిత్ర అంతా తెలిసిపోయింది అక్కడ ఏం జరిగిందో. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? గోనెపట్ట, బట్టలు చించుకోవటం, గోనెపట్ట కట్టుకోవటం, నెత్తిని బూడిద పోసుకోవడం. ఉపాసం ఉంటే చాలుదా? అంటే ఉపాసం ఉంటే, ఇక్కడ ఉపాసం ఉండడం వల్ల దేవుడు వాళ్ళ వంక చూస్తున్నాడా? నా బిడ్డ కడుపు కాల్చుకున్నాడు కాబట్టి నా బిడ్డ మాట ఇద్దాము, నా కడుపు కాల్చుకుని నా బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి వీళ్ళకి విజయం ఇద్దాము, నా బిడ్డ కడుపు కాల్చుకుని నా సన్నిధిలో ఏడుస్తున్నాడు కాబట్టి ప్రార్థన ఇద్దాము అని అనుకుంటున్నాడు దేవుడు. అది కాదు. నీకు ఉపాసం కాదు, కానీ వినయం, తగ్గింపు, పశ్చాత్తాపం, ఒప్పుకోలు, దీన్ని చూస్తున్నాడు దేవుడు. ఎవరైతే వినయం ఉంటుందో, తగ్గింపు ఉంటుందో, పశ్చాత్తాపం ఉంటుందో, ఒప్పుకోలు ఉంటుందో, ప్రభువా నా వల్ల కాదు ప్రభువా, నేను నా పాపములను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ వినయంతో కనుక ఎవరైతే ప్రార్థన చేస్తారో దానికి సాదృశ్యమే ఈ బట్టలు చించుకోవటం, ఈ గోనె పట్ట కట్టుకోవటం, నెత్తి మీద బూడిద పోసుకోవటం. ఒకసారి మీకు దీని యొక్క ప్రాముఖ్యత ఎంత అంటే, ఎంత ఇంపాక్ట్ చూపిద్దంటే, మీకు ఆహాబు తెలుసు తన భార్య ప్రేరణ చేత, కంటిన్యూ చేసిన తర్వాత, తన భార్య ప్రేరణ చేత తనకు తాను అమ్ముకొనినటువంటి ఆహాబు అంటే రాజు మరొకడు లేడు బైబిల్ గ్రంథంలో రాయబడి. అంటే ఎవరి భార్య? ఏ భార్య? యెజబెల్ చేత ప్రేరణ చేత తనకు తాను అమ్ముకున్నటువంటి ఆహాబు వంటి దుష్టుడు, దుర్మార్గుడు లేడు అని బైబిల్ చెప్తుంది. మీకు ఇక్కడ 18వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి ఆహాబు ఎప్పుడైతే నాబోతు యొక్క పొలాన్ని, నాబోతు యొక్క స్థలాన్ని కబ్జా చేశాడో, వెంటనే దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఎలియా ద్వారా అతనికి సందేశం పంపాడు. ఏ స్థలంలో అయితే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కల నాకినయో, అదే స్థలంలో నీ రక్తాన్ని కుక్కలు నాటుతాయి. ఇప్పుడు ఏ స్థలంలో అయితే ప్రవీణ్ గారు ఏ స్థలంలో అయితే రక్తం కార్చాడో, అన్యాయానికి అక్రమానికి గురయ్యారో అని అనుకుంటున్నామో, అదే స్థలంలో దైవదేవుడు చెప్పినట్లుగా వాళ్ళందరూ కూడా మారు మనసు పశ్చాత్తాపడి నేనే పని చేశాము, దయచేసి నన్ను క్షమించండి అని వాళ్ళు చనిపోవటం ఎవరికి ఇష్టం లేదు. వాడు చనిపోవాలని, వాడు నాశనం అయిపోయాలని మనం ప్రార్థన చేయాలి. వాడు మారు మనసు పశ్చాత్తాపం వినయం పొందాలి, దేవుని నామాన్ని అంగీకరించాలి వాడు. అయితే ఇక్కడ నాబోతు ద్వారా, నాబోతు యొక్క మరణానికి కారకుడైనటువంటి ఈడియట్ ఎవడైతే ఉన్నాడో యెజబెల్, ఆహాబు కోపం వచ్చింది ఆహాబుకి దేవుడు కోపం రగులుకుంటే, ఏ స్థలములో అయితే నాబోతు రక్తాన్ని కుక్కల నాకినియో, ఆ స్థలంలో నువ్వు నీ కుమారు మొత్తం రక్తం నాకుతాయి అని దేవుడు శాపం పెట్టంగానే అప్పుడు ఈయన భయపడిపోయాడు. అమ్మో శాపం నా మీదకి వస్తుందా అని చెప్పి భయపడిపోయి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. రాజులు మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకుని అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావు. ఎప్పుడైతే నీ నచ్చినట్టుగా దేవుని ప్రవక్తలు 850 మందిని చంపించేశావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు ఆహాబు, అంతే దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఎప్పుడైతే దేవుని ఉగ్రత, దేవుని శాపం నీ మీద వస్తుందంటే భయపడిపోయి బట్టలు చేసుకున్నాడు, నెత్తి మీద గుడి కొలుసుకుని పాసుకుంటే ప్రార్థన చేస్తున్నాడు. కన్ను కలిగిన దేవుడు, గాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు ఆ ప్రార్థనని లక్ష్య పెట్టాడు. ఆ ప్రార్థనని దేవుడు విన్నాడు. ఎంత దుర్మార్గుడైనా క్షమించేటువంటి మనస్సు కలిగిన దేవుడు మన దేవుడు. ఈ ఆహాబు ఎంత దుర్మార్గుడు, హత్య చేశాడు. కానీ ఎప్పుడైతే వెంటనే కంటిన్యూ చదువు ఆ మాట, ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని పొలండి యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ఎలా ప్రేమించింది? చూసావా? ఆహాబు నాకు భయపడి నా శాపాన్ని 1 సెకండ్ ఎవరైనా వెయిట్ చేయి.
చూసావా, ఆహాబు నాకు భయపడిపోయాడు, దేవుడు మాట్లాడుతున్నాడు దిష్పీడని ఏలియా. చూసావా, నేను ఎప్పుడైతే వాడికి శాపం పెట్టానో వాడు భయపడిపోయాడు, నెత్తి మీద పొడి బట్టలు తీసేస్తున్నాడు, నెత్తి మీద పొడి చేస్తున్నాడు, ఉపాసనాడు, ప్రార్థన చేసేస్తున్నాడు. సర్లే ఏదో పోతే పోయాడులే. వాడు తగ్గింపు చూశాను, వాడి వినయం చూశాను, వాడి ఒప్పుకోలు చూశాను, వాడి పశ్చాత్తాపం చూశాను. కాబట్టి చదువు. నాకు భయపడి అతని కాలమే కాకుండా తర్వాత రాణిస్తానన్నాడు దేవుడు. అంటే నువ్వు పొరే ఇప్పుడు పొరే నేను క్షమించేస్తాను, అప్పటికి నీ తర్వాత వస్తుంది క్షమ, ఈ యొక్క శిక్ష అని అంటున్నాడు. ఎంత పెద్ద దుర్మార్గుడైనా సరే నెత్తికి గోనెపట్టు వినయంతో పశ్చాత్తాపంతో ఒప్పుకోలతో ప్రార్థన చేస్తే మన దేవుడు తప్పకుండా ఆరు మనసు కలిగిన ప్రార్థనని, పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీకు గోనెపట్ట నువ్వు కట్టుకోవాల్సిన అవసరం లేదు. కట్టుకోవాలి. నువ్వు గోనెపట్ట కట్టుకోవాలి, నెత్తి మీద బూడిద పోసుకోవాలి. అప్పుడే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చాలా విషయాలు ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇంకా నేను రాజుల గ్రంథం నెహమ్యాలో చూశాను. ఎస్తేరు గ్రంథంలో ఒకసారి ఎస్తేరు గ్రంథంలో కూడా ఒకటి ఉంటుంది. 4వ అధ్యాయంలో అక్కడ మొరదెకై అనే ఒక వ్యక్తి కనబడతాడు. మొరదెకై ఎవరు? ఎస్తేరు పిన తండ్రి అడాప్ట్ చేసుకున్నాడు. యాక్చువల్గా ఎస్తేరు పిన తండ్రిగా రాయబడుతుంది. ఆ ఎస్తేరు సరే ఓకే, ఎస్తేరు అదంతా మనకి స్టోరీ అక్కర్లేదు, మళ్ళీ ఎంత మనం డైవర్ట్ అయిపోతాం. అయితే అక్కడ చదవండి 4వ అధ్యాయంలో ఎందుకు అక్కడ ఏం జరిగిందంటే ఒక విషయం జరిగింది. అక్కడ ఈ అమాను అనేటువంటి వాడు యూదులకు శత్రువు, యూదులకు వ్యతిరేకి అయినటువంటి హమాను అనేటువంటి ఎస్తేరు, అంటే ఎస్తేరు అశ్వారోషు అనేటువంటి ఎస్తేరు భర్త లేదా అశ్వారోషు యొక్క ఆ రాజు యొక్క ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాడు యూదుల మీద కోపంతో, కపటంతో, అసూయతో ఒక ఆర్డర్ వాడు ప్లాన్ చేశాడు. ఒక ఆర్డర్ అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని, ఒక తాకీదుని, ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఏమని? ఈ దేశంలో ఉన్నటువంటి 144 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదా జనాంగం అంతటిని ఒకే రోజు ఒకే దినమున చంపివేయాలనేటువంటి ఒక తాకీదుని పుట్టించాడు. ఎవడు? హామాను. ఈ స్టోరీ అంతా అక్కడ ఉంటుంది, ఎప్పుడైనా మనం చూద్దాం. అయితే అది అప్పుడు చదువు, ఇప్పుడు చదువు. ఇది ఇప్పుడు 4 నిమిషాలు. ఏం జరిగింది? నేను ఇప్పుడు చెప్పా కదా స్టోరీ, మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా. ఏం జరిగింది? ఒక తాకీదు వచ్చింది. 144 మంది సంస్థానాల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఒక్కరోజు చంపేయాలంట. ఇది జరిగింది. ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం పుట్టిన తర్వాత మొరదెకై తన బట్టలు చించుకుని, గోనెపట్ట వేసుకుని, బూడిద పోసుకొని వచ్చి యోగిస్తున్నాడు. అంటే ఉపద్రవం వచ్చింది, ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, తన ప్రజలు నాశనం అయిపోతున్నారు, తన యోధా జనాంగం అంతా నాశనమయ్యేటువంటి ఈ యొక్క కపట స్వభావం కలిగిన ఆ మాను వీరికి నమస్కారం పెట్టలేదని, వీరికి ఇక నా జనులు కొంతమంది ఉన్నారు, సకల కళలకు విరోధంగా వీళ్ళు సపరేట్ గా ఉన్నారు, యూదులుగా ఉన్నారని చెప్పి వీడి మీద అసూయ, దేశ కక్ష కార్పణ్యంతో ఆ యొక్క అశ్వారోజుని మెస్మరైజ్ చేసి అశ్వారోజుకి లేనిపోని చెప్పి ఒక చట్టాన్ని పుట్టించాడు. ఆ చట్టం తెలిసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాల. ఏం చేశాడు? బట్టలు దించుకున్నాడు, ఏడ్చాడు, అంటే పశ్చాత్తాపడ్డాడు, వినయంతో ఏడ్చాడు, దుఃఖించాడు, ఉపాసన ఉన్నాడు. దేవుడు ఆ ఉపాస ప్రార్థన విన్నాడు. దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఎంతమంది చేశారు? దావీదు చేశాడు, యాకోబు చేశాడు, హిజ్కియా చేశాడు, ఎలీషా చేశాడు, చాలా మంది చేశారు, దానియేలు చేశాడు. ఎంతమంది దైవజనులందరూ కూడా మీకు ఉపాస ప్రార్థన చేసిందే విని ఉంటారు. కానీ ఈ బట్టలు చుంచుకోవడం ఏంటి, ఈ గోనె పట్ట కట్టుకోవడం ఏంటి, నెత్తి మీద బూడిద పోసుకుంటారు అనే విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకోవాలి. దీనికి ఏంటి అర్థం, దీనికి దేనికి సాదృశ్యం అనేది ఇంకా మనం చాలా యెషయా గ్రంథంలో చూసినట్లయితే యూదా ప్రజలు చేశారు, యోగు కూడా చేశాడు, యోగు చేసినట్టు చూపించను ఒకసారి. యోగు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. యోగు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. నా చర్మం మీద గొనెపట్ట కట్టుకున్నాను, నా కొమ్ము మీద అంటే తల మీద గుండు పోసుకున్నాను అంటున్నాడు యోగు.
అంటే యోబు ప్రార్థన చేశాడు, బట్టలు చించుకుని దాని చర్మం మీద గోనెపట్ట కట్టుకుని. గోనెపట్ట అంటే తెలుసా మీకు? పాతకాలంలో బట్టలు ఉంటాయి, ఈ బస్తాలు ఉంటాయి కదా, ఈ గోనె సంచాలు, అది గోతం మనం కాళ్ళు చూసుకుంటాం కదమ్మా, అక్కడ వేస్తాం చూడు. ఇదివరకు పాతకాలంలో ఉంటాయి గోనె సంచాలు, పీసులతో ఉంటాయి, అది గోనె సంచాలు. అది కట్టుకునేవాళ్ళు. నెత్తి మీద బూడిద పోసుకునేవాడు, పొయ్యిలో బూడిద ఉంది కదా, ఆ నెత్తి మీద బూడిద పోసుకునేవాడు. అట్లా కూర్చుని ఇక దేవుడి సన్నిధిలో ఏడ్చేవాడు, ప్రార్థన చేసేవాడు ఉపవాసం ఉండి. అది గోనెపట్ట కట్టుకునేవాడు, నెత్తి మీద బూడిద పోసుకుని. ఈయన కూడా అదే చేశాడు. ఎవరు? యోబు కూడా అదే చేశాడు. అంటే మీకు చెప్తున్నాను, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే అక్కడ యూదా ప్రజలు చూద్దాం. యూదా ప్రజలు, యెషయా గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనంలో యూదా ప్రజలు దేవుడు పిలుస్తున్నాడు. అక్కడ యూదా ప్రజలు దేవుడి మాటకు వినబడక, దేవుడి మాటకు లోబడక. మీకు ఇంకో మాట కొడుతా, చెప్పమ్మా. ఏమా? ఆ దినమున ఏంటట? ఆ దినమున మీరు దేవుడు రమ్మన్న దినమున ఏడ్చుటకును, అంగలార్చుటను, తల బోడు చేసుకోవడానికిను, గోనెపట్ట కట్టుకోవడానికిను రమ్మని పిలుస్తున్నాడు. మిమ్మల్ని పిలవగా చాలు. అంటే ఏంటి? దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు. గోనెపట్ట కట్టుకోండి, నెత్తి మీద బూడిద పోసుకోండి, ఉపవాసం ఉండండి, నా సన్నిధికి రండి, రోదన చేయండి, వేడవండి, ప్రార్థన చేయండి అని. కానీ మనమందరం ఎవరు గోనెపట్ట కట్టుకోవాలా, నెత్తిన బూడిద పోసుకోవాలా? కానీ మనం చేయవలసింది ఒకటి ఉంది, ఆఖరిలో మీకు చెప్తాను. గోనెపట్ట అంటే దేనికి చెప్పానో, గోనెపట్ట కట్టుకో. గోనెపట్ట అంటే వినయం, గోనెపట్ట అంటే తగ్గింపు, గోనెపట్ట అంటే పశ్చాత్తాపం, ఒప్పుకోడు. ఇలా రకరకాలుగా మనం చూసి ఇర్మియా గ్రంథంలో కూడా చూస్తాం. యెషయా గ్రంథంలో అద్భుతమైన మాట ఉంటుంది, మనకి ఎంతో ఇన్స్పిరేషన్ అంట. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనం అంటాడు అక్కడ. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనం చూపినా ఏంటట? ఆకాశము చీకటి కమ్మజేస్తుందట. అంటే దేవుడు కలగజేసినటువంటి ఆకాశము భూమి గోనెపట్ట కట్టుకుని వేస్తున్నాయంట. మనుషులైన మనం మాత్రం ఆయన చేతులు మనం గోనెపట్ట కట్టుకోవట్లేదు, ఎత్తి మీద గోడి పోసుకోవట్లేదు. చూడండి, అంటే గోనెపట్ట ఆకాశం కట్టుకుంటుందంట, ఇంకా భూమి కట్టుకుంటుందట. గోనెపట్ట కట్టుకుంటున్నాయట, నెత్తి మీద బూడిద పోసుకుంటున్నాయట. కానీ మనం చేయలేకపోతున్నామట అని. కాబట్టి చాలా 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 అప్పుడు ఒకసారి నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు యూదా జనాంగం మీదకి, అంటే నెబుకద్నెజరు రావడానికి కూడా చాలా కారణం ఉంది. ఎందుకంటే మనకి ద్వితీయోపదేశ దినవృత్తాంతం 36వ అధ్యాయంలో పెందల కాడే లేచి తన ప్రవక్తలందరినీ కూడా దేవుడు యూదా ప్రజల దగ్గరికి పంపిస్తుంటే వాళ్ళు ఆ మాట వెనక లోబడక, అసూయ, దేశ, కక్ష, కార్పణ్యంతో, లేకపోతే చెట్టుకి పుట్టకి అగ్నిగుండ నక్షత్రాలు ఇలా చెట్టుకి పుట్టగా మొక్కటం ధర్మశాస్త్రాన్ని తోసివేసి తమకు నచ్చినట్లుగా మెచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే ఆ దేవాది దేవుడు పెందల కాడే లేచి తన ప్రవక్తలు పెట్టి, మీరు తప్పు, నిజమైన దేవుడు, మిమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చిన దేవుడు, నిజమైన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసిన దేవుడు, మిమ్మల్ని కలగజేసిన దేవుడై ఆ సత్యవాక్యాన్ని చెప్తుంటే ఆ ప్రవక్తల్ని యూదా ప్రజలు చంపివేశారు. ఈరోజు ప్రవీణ్ అన్నను కూడా నిజమైన దేవుడి గురించి చెప్తుంటే చంపివేశారు. మీ మాట చూపించిన దినవృత్తాంతముల గ్రంథం రండి ఒకసారి. దినవృత్తాంతములు 36వ అధ్యాయం రండి. ఈ మాట మీకు చూపిస్తాను. దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయంలో, దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయంలో ఏమా ఇగో 15 నుంచి చదివిన, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనముల యందు తన నివాస స్థలమందు కటాక్షం గలవాడై వారి వద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుతూ వచ్చాను. ఆయన పెందల కాడే లేచి పంపుతూ వచ్చాను. వారు దేవులను ఎగతాళి చేయించు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుతూ రాగా దేవుని ఉగ్రత నివారింప శక్యము కాకుండా నెబుకద్నెజరు చేతికి ఆ యూదా జనాంగాన్ని దేవుడు అప్పగించేశాడు. 70 సంవత్సరాలు రాసి రంపాన పెట్టాడు నెబుకద్నెజరు. చరణంలో కనపడిపోయారు వాళ్ళందరూ. దేవుని మాటని లక్ష్య పెట్టకపోతే, దేవుని వాక్యాన్ని అంగీకరించకపోతే, తన ప్రవక్తలను చంపితే, తన వాక్యాన్ని వెదజల్లేవాడిని చంపితే పట్టిన వారి గతి అది.
ఈ రోజు కూడా ఏం అతీతం కాదు వాడికి. దేవుడు మన ప్రార్థన చేయుటే మన యొక్క బాధ్యత. పగ తీర్చుకునుట దేవుని వాక్యం అనేది రోమపత్రిక 12:19 మనకు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముగించేది దానియేలు గ్రంథం చూద్దామా? దానియేలు గ్రంథం చూద్దామా? 9వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒకసారి చూడండి. దానియేలు అప్పుడు 70 సంవత్సరాలు వీళ్ళు గట్టి లేకపోతే 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన దేవుడు మళ్ళా వాళ్ళు దర్శించి 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళని తిరిగి యెషయాకు తీసుకొచ్చే సమయం ఆసన్నమైందని యెషయా, ఇర్మియా దైవజనుల ద్వారా గ్రంథాలు చదివినటువంటి దానియేలు తెలుసుకుని పశ్చాత్తాపంతో ఒప్పుకోలుతో వినయంతో ప్రార్థన చేస్తున్నాడు. ఒక సంఘటన చూపిస్తాం చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో వచ్చినాం. ధూళి తల గోనెపట్ట కట్టుకున్నాడు, తల మీద బూడిద తీసుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అది అది అంటే ప్రాముఖ్యంగా చూడండి, గోనెపట్ట నెత్తి మీద బూడిద ఇది చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. కానీ దేవుడు అదే కావాలి. అంటే పాత నిబంధనలో దైవజనులందరూ ప్రవక్తలందరూ కూడా యోనా గ్రంథంలో కూడా యోన ప్రవశిస్తే యోనా గ్రంథం మీకు చూపించరా? మీరు 3వ అధ్యాయంలో వాడు కిందలేమి పెద్దలేమి ఎంతమంది ఇప్పుడు దైవజనుడు ప్రార్థనలో జ్ఞాపకం చేశాడు. కిందలేమి పెద్దలేమి ఏం చేశారంటే అక్కడ గోనెపట్ట పట్టుకుని దిగి తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో అంటే ఇప్పుడు ఆ గోనెపట్ట కట్టుకోవటము, ఆ బూడిదలో కూర్చుండటం ఆ రాజు దేనికి సంకేతంగా చూపిస్తున్నాడు? ఎస్ అంటే దేవుని యోనా చెప్పినటువంటి వాక్యాన్ని అంగీకరిస్తున్నాడు. యోనా చెప్పినటువంటి వాక్యాన్ని ఒప్పుకుంటున్నాడు. యోనా చెప్పిన దేవుడి గురించి పశ్చాత్తాపడుతున్నాడు, మారు మనసు పొందాడు. అది మన ప్రార్థనలో ఏముండాలి? మన ప్రార్థన ఏదో పెదవులతో చేయటం కాదు. కానీ యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో చెప్పినట్లుగా వాళ్ళ పెదవులతో నన్ను గనపరుచుదురు, వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటాడు దేవుడు అక్కడ. సో మన పెదవులతో ప్రార్థన కాదు, మన ప్రార్థనలో ఒప్పుకోలు కావాలి, మన ప్రార్థనలో పశ్చాత్తాపం కావాలి, మన ప్రార్థనలో వినయం కావాలి, మన ప్రార్థనలో తగ్గింపు కావాలి. అలనాడు మన పితరులు చూపించినటువంటి ఈ లక్షణాలన్నింటినీ వారు సాదృశ్యంగా గోనెపట్టను నెత్తి మీద బూడిదను సాదృశ్యంగా చూపించారు. ఈ రోజు నేను సాదృశ్యంగా చూపించాను సిస్టర్, బ్రదర్. ఏం చూపించాలి మనం? మీకు ఆఖరిగా మీకు ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫైనల్ గా ఏవేలు గ్రంథం చూద్దాం. 2వ అధ్యాయం 13వ వచనం. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఆఖరిగా మీరేం కట్టుకోవాలి? కనపడలేదా? చెప్పినా నేను చదువుతాను. మీ దేవుడైన యెహోవా కరుణావాస్యము గలవాడు, శాంతమూర్తియును, అత్యంత కృపగలవాడనై ఉండి తాను ఉద్దేశించిన కీడులు చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు జరిగాడు. ఇప్పుడు ఏమి కట్టుకోవాలి? మనం ఏం చింపుకోవాలి? వస్త్రాలు చించుకొని గోనెపట్టాలు కట్టుకోవటం కాదు, నెత్తి మీద బూడిద పోసుకోవటం కాదు. మన ఉపవాస ప్రార్థనలో మనం చేయవలసింది ఏంటి? మన హృదయాలను చించుకోవాలి. హృదయాలను చించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఒప్పుకోలు. ఇప్పుడు మన పితరులు చేశారు కాబట్టి మనం గోనెపట్టా కట్టుకుందాం, మన పితరులు చేశారు కాబట్టి నెత్తి మీద బూడిద పోసుకుందాం. ఆ పని నేను చేయమంటున్నా, నేనేమంటున్నాడు? ఆయన కరుణావాస్యము కలిగినవాడు, శాంతమూర్తి, కృప కలిగిన వాడు. తాను చేయవలసినటువంటి కీడుని నువ్వు ఆయన చేయకుండా ఉంటాడు కాబట్టి నువ్వు వస్త్రాలు నాకు చెప్పాల్సింది. ఏం చింతాలంటున్నాడు? నీ హృదయాన్ని చింతాడు. అంటే మందిరంలో ప్రార్థన చేసినప్పుడు నీ హృదయాన్ని చించినట్లయితే, నీ హృదయంలో పశ్చాత్తాపడినట్లయితే, తగ్గింపు అయితే, వినయం అయితే, ఒప్పుకోలు ఉంటే నువ్వు గోనెపట్టా కట్టుకున్నట్టే, నెత్తి మీద బూడిద పోసుకున్నట్టే. అలనాడు అలా చేశారు. కానీ ఈ రోజు నువ్వు చేయవలసింది ఏంటి? నీ హృదయాలని చించుకోవాలి. నీ హృదయాన్ని చించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఇలా చించుకోవటం కాదు, కానీ మనం
తగ్గింపు. ప్రభు నువ్వెవరు, ఆయన ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, నువ్వెక్కడున్నావు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, నీ లక్షణం ఏంటి, ఇంతలో కనపడి అంతలో ఆవిరైనటువంటి మన మంటి వాడము అని తెలిసి దేవుడు కనుక ఒక్క క్షణం మన ఆదమనిస్తాడని తెలిస్తే, అంతలో కనపడి ఇంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం అని తెలిసి, ఇవన్నీ తెలిసినప్పుడు మన భయం కలిగి, భక్తి కలిగి, వినయం కలిగి, పశ్చాత్తాపం కలిగి, మారు మనసు కలిగి ఆయన సన్నిధిలో మొరుగుతూ కనుక ప్రార్థన చేస్తే, ఉపాసన ఉండి ఏ కార్యమైన ఆయన దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అలా చేస్తే నువ్వు గోనె పట్టా కట్టుకున్నట్టే, తల మీద బూడిద పోసుకున్నట్టే. ఇదే నీకు తెలిసింది. అక్కడ ఒక మాట ఉంటుంది, అక్కడ హోషేయ గ్రంథంలో చూడండి. హోషేయ గ్రంథంలో హోషేయ 14, ఇది మీ పెదవుల్లో కాక మీరు, ఇది 14 హోషేయ గ్రంథం 14:2 మాట, ఇజ్రాయేలు నీ పాపం చేత కూలితువు గనక నీ దేవుడైన యెహోవాకు తిరగము, మాటలు సిద్ధపరుచుకుని యెహోవా వద్దకు రండి. ఏంటట? మాటలు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన హృదయాన్ని ఎలా తించాలో, మన హృదయాన్ని పశ్చాత్తాపం ఎలా పడాలో, ఎలా తగ్గించుకోవాలో అనేది, ఎలా విధారకంగా ప్రార్థన చేయాలో మనం ముందే సిద్ధపడి రావాలి మందిరాన్ని. మాటలు మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పెదవుల మా పాపములన్నింటినీ పరిహరింపము ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పిస్తున్నాం, నా హృదయాన్ని అర్పిస్తున్నాను ప్రభు అని నువ్వు ప్రార్థన చేయవలసిన దానిపై ఉన్నావు. ఇదే నిజమైన గోనె పట్ట, ఇదే నిజమైనటువంటి తల మీద బూడిద పోసుకునే అనుభవం. అటువంటి అనుభవంతో నువ్వు ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో కనుక ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కొద్ది మాట దేవుడు జీవించి ఆశ్రయించడు కాగా సమయంగా తెలియజేస్తాను.